ఇస్తాం, లేకపోతే ఎదురు 10,000 ఇస్తాం, లేదా సో బెనిఫిట్ ఇస్తాం, మీరు పరీక్ష రోజున వచ్చి రాస్తే చాలు, కావాలంటే అవి కూడా మేమే మేనేజ్ చేస్తాం అని చెప్పి చేర్చుకున్నారు. కాలేజీకి కూడా అటెండ్ కాకుండా ఎంబీఏలు పూర్తయిన వాళ్ళు, ఏది దాన్ని ఏమంటారు, ఫార్మసీలు పూర్తయిన వాళ్ళు నాకు తెలుసు కొంతమంది కాలేజీకి వెళ్లకుండా అటెండెన్స్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి తద్వారా పీజీలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఎంఫిల్, పిహెచ్డీలు, ఎంబీబీఎస్లు, ఎంఎస్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు 10 పైసలు ఖర్చు లేకుండా పేదవాడికి ఆ సర్టిఫికెట్లు వచ్చినాయి. అందులో కొంతమంది దుర్వినియోగం చేయొచ్చు, నేను చెప్పినటువంటి విధంగా మిగతా అది మామూలుగా చదివింది. ఇక్కడ చదివిన వాళ్ళకి అద్భుతమైన అదృష్టం దక్కింది. అసలు మామూలుగా చదివించడం అసాధ్యం అనుకున్నాను. అలాంటి స్టేజీ నుంచి జగన్ వచ్చి తన తండ్రి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో నుంచి పీజీ పీకేశాడు, ఉట్టి డిగ్రీ వరకే పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఆ రాజశేఖర్కి పెట్టి బతకం అన్నటువంటి కోపం ఏమో గానీ డిగ్రీ లేపేసి ఇంటర్ వరకు ఇప్పుడు అమ్మ ఒడి మాత్రమే నడుస్తుంది. ఆ తల్లికి వందనం ఇంటర్మీడియట్ వరకు అంతే ఎనఫ్, మిగతాది అంతా లేదు. అంటే ఎంత వ్యతిరేకత, ఎంత తిరుగుబాటు ప్రజల్లో దీన్ని కన్విన్స్ చేయడం అనేది ఇంటింటికి వెళ్ళి సాధ్యమేనా వీళ్ళకి? వీళ్ళకి ఏం అక్కర్లేదు, నివేదిక ఇస్తే చాలు. ఇప్పుడు ఆ ఏరియాలో మైక్ ఎట్టుకుని ఒకటి ఉపన్యాసం ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే చేశారు. ఫస్ట్ చెప్పారు కాబట్టి